వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓటుకు నోటు కేసు విచారణకు సుప్రీంకోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ను నియమించింది. కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ జరిగింది. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమించారని, విశ్వసనీయత పెంచేందుకేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం. ఈ కేసులో ఎలాంటి ట్రయల్ జరగటం లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితుడే సీఎంగా, హోంమంత్రిగా ఉన్నారన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణపైన సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సో ఈ అంశం పైన ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ పైన ప్రభుత్వ తరపునటువంటి న్యాయవాదిని మార్చాలని ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు స్పెషల్ ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ను నియమించాలని సుప్రీంకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఇప్పుడున్నటువంటి న్యాయవాది స్థానంలో సుప్రీంకోర్టు ఒక కొత్త న్యాయవాదిని నియమించబోతుంది. ఆయనను ఇండిపెండెంట్ స్పెషల్ ప్రాసిక్యూటర్గా పరిగణించబోతున్నారు. ఎవరు ఆ ప్రాసిక్యూటర్గా ఉండబోతున్నారు అనేది మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వబోతుంది. సో మొత్తానికి ఇది ఒక చాలా కీలక పరిణామం. ఈ కేసుకు సంబంధించినంత వరకు ప్రధానంగా ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆ పిటిషన్లో ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి వాదనలో ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ జరగడం లేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే హోంమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ఏసీబీ పనిచేస్తుంది కాబట్టి ఆ ట్రయల్ ముందుకు నిష్పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం లేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున వాదనలు అక్కడ సుప్రీంకోర్టులో వినిపించారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ మీరు 2024 ముందు ఎందుకు రాలేదు, 2024 తర్వాత ఎన్నికల తర్వాత ఎందుకు వచ్చారనేటువంటి ఒక ప్రశ్న బిఆర్ గవాయ్ వేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు రేవంత్ రెడ్డి తరపున హాజరైనటువంటి ఇటు ముకుల్ రోహత్కి కూడా నిజానికి తానే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరవలసి ఉండేది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ అటువంటి సమయంలో తానే విచారణ బదిలీ చేయాలని కోరలేదు. ఇప్పుడు వీళ్ళు విచారణ బదిలీ చేయాలని కోరడంలో అర్థం లేదనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి వాదించారు. సో అన్ని అంశాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత అందరి మైండ్స్లో ఉన్నటువంటి అనుమానాలను క్లియర్ చేసేందుకు ఒక ఇండిపెండెంట్, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు లోబడని ఒక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ నియమిస్తాను. సో ఆయన ప్రభుత్వం తరపున పూర్తిగా వాదనలు వినిపిస్తారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో, ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్కి సంబంధించి కోర్టులో తన వాదనలు వినిపిస్తారని ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ పైన సుప్రీంకోర్టు గతంలో స్టే ఇచ్చింది. ఈ కేసును ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ట్రయల్ జరగాల, లేకుంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ట్రయల్ జరగాల అన్న అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఈ కేసు పైన ఛాలెంజ్ చేశారు. సో అది ఆ ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో ట్రయల్ ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి, ట్రయల్ పైన స్టే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ స్టేను వెకేట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించినటువంటి సమయంలో డెఫినెట్గా ఈ స్టే వెకేట్ చేసేందుకు తాము కేసు ఫైల్ చేసినట్టు కూడా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ విషయం పైన సుప్రీంకోర్టులో చాలాసేపు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఈ కేసును వేరే రాష్ట్రానికి కాకుండా అక్కడే తెలంగాణలోనూ విచారణ జరుగుతుంది. కానీ ప్రభుత్వం తరపున వేరే న్యాయవాది ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాసిక్యూటర్ కాకుండా వేరే ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి వేరొక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ నియమించి ఆయనే ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి నోటు కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే అభియోగ పత్రం దాఖలైందో దాని ఆధారంగా ట్రయల్ ముందుకు కొనసాగిస్తారు. సో దానివల్ల ఎవరి మైండ్స్ లోపల ఎలాంటి డౌట్స్ ఉండవు, అంతా క్లియర్ అవుతుంది. తమకు కూడా న్యాయ వ్యవస్థ పైన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ కేసులో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చూడాలి. మనం ఇప్పుడున్నటువంటి న్యాయవాది స్థానంలో, ప్రాసిక్యూటర్ స్థానంలో, గవర్నమెంట్ స్థానంలో సుప్రీంకోర్టే స్పెషల్గా ఒక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ నియమించబోతుంది. సో ఎవరు ఆ ప్రాసిక్యూటర్ రాబోతున్నారు, ఎప్పట్లోగా విచారణ ట్రయల్ స్టార్ట్ కాబోతుంది అనేది తదుపరి రోజుల్లో మనకు తెలియబోతోంది.
థ్యాంక్ యూ వెంకటేష్.